యువరత్న నందమూరి బాలయ్య కెరీర్లో ప్రతిష్టాత్మకంగా వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే మరొక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. కంచె లాంటి విభిన్నమైన సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న క్రిష్ డైరెక్షన్లో ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహనరాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ చిలుకూరి బాలాజీ ఆలయం వద్ద వేసిన సెట్లో జరుగుతుండగా మూడో షెడ్యూల్ కూడా అదే ఆలయంలోనే జరగనుంది. ఈ షెడ్యూల్లో ప్యారిస్ నుంచి వచ్చిన 200 మంది ఫైటర్స్ తో సినిమాకి హైలైట్ అయిన ఓ యాక్షన్ సన్నివేశాన్ని దర్శకుడు క్రిష్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. మ్యాటర్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి మూడో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న అన్ని షెడ్యూల్స్ లోనూ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అయిన గౌతమిపుత్ర శాతకర్ణి ఎక్కువగా యుద్ధాల్లోనే పాల్గొంటాడట. దీంతో సినిమాలో ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ ను 12 జనవరి 2017గా ఫిక్స్ చేయడంతో యుద్ధ సన్నివేశాలకు తగిన విధంగా గ్రాఫిక్స్ వర్క్స్ కోసం చాలా టైం తీసుకునుంది. దీంతో ముందుగా దర్శకుడు యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బాస్టర్ మూవీకి సీజీ వర్క్ అందించిన మకుట సంస్థే శాతకర్ణి మూవీకి కూడా పనిచేస్తోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బాలయ్య బుధవారం ఉదయం చేరుకుని నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇక బాలయ్య సరసన శ్రేయ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ శాతకర్ణి మూవీకి స్వరాలు అందిస్తున్నారు. ఫస్ట్ టైం చూస్తాను ఇలాంటి అమ్మాయిని, మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో